మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నా బిడ్డ ఎక్కడున్నాడు, నేను కన్న కొడుకు ఎక్కడున్నాడు, ఒక్కసారి కనిపించు బిడ్డ. ఇది కొడుకు కోసం ఆ తండ్రి పడినటువంటి తపన. 3 రోజుల పాటు సాగినటువంటి ఆ వెతుకులాట చివరకు కన్న కొడుకు మృతదేహంగా కనిపించడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించేస్తుంది. కన్న కొడుకు కనిపించకపోవడంతో ఆ తండ్రి పడినటువంటి వేదన, అతనిని వెతికేందుకు స్వయంగా మురుగు కాలువలోకి దిగినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కానీ ఎంత వెతికినా చివరకు విషాదాన్ని మిగిల్చింది. చివరకు 3 రోజుల గాలింపు చర్యల అనంతరం బాలుడి మృతదేహం లభించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఢిల్లీలో ఉన్నటువంటి జసోలా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల మిథున్ ఆగస్టు 22న గాలిపటాన్ని తీసుకునేటువంటి ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఓపెన్ డ్రైనేజ్ లో పడిపోయినట్లుగా సమాచారం. అయితే గాలిపటం కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో బాలుడి మురిగి కాలువలో గల్లంతైపోవడం. ఇక విషయం తెలుసుకున్నటువంటి వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడం, సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడం, సమాచారం అందుకున్న వెంటనే వారు కూడా అక్కడికి చేరుకోవడం, ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడం. కానీ కాలువలో నీటి ప్రవాహం పరిస్థితిని పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టుకుని బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడ 3 రోజులుగా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. కొడుకు కనిపించకపోవడంతో తండ్రి అవధేష్ ఆవేదనకు అంతు లేకుండా పోయింది. అధికారులు గాలింపు చర్యలు కొనసాగుతున్నా నేను కూడా ప్రయత్నిద్దాం, నా కొడుకు కోసం తానే కాలువలోకి దిగి వెతికినట్లుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక్కసారి ఆ విజువల్స్ ను మనము చూద్దాం. ज्यादा आगे मत बढ़िए, किनारे पे को। ఆ తండ్రి వెతుకుతుంది ఏదో పోగొట్టుకున్నటువంటి వస్తువు కోసం కాదు. ఆ తండ్రి వెతుకుతుంది ఏదో ఒక ఖరీదైనటువంటి తాను పోగొట్టుకున్నటువంటి అంశం మీద కాదు. తన కన్న కొడుకును అతను వెతుకుతున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి జసోలా ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ విజువల్ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ గా మారినటువంటి నేపథ్యం మనకు తెలుసు. కానీ ఆగస్టు 22న గాలిపటాన్ని తీసుకునేటువంటి ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఓపెన్ డ్రైన్ లో పడిపోయాడు ఆ పిల్లాడు. గాలిపటం కోసం ఎంత ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో బాలుడు మురిగి కాలువలో గల్లంతైపోవడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఆవేదనతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భారీ స్థాయిలో అక్కడ కాలువ ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. కాలువలో నీటి ప్రవాహం, పరిసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలోకి దిగి పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ మిథున్ కోసం అన్వేషణ కూడా కొనసాగించారు. అయితే కొడుకు కనిపించకపోవడంతో తండ్రి అవధేష్ ఆవేదనకు అంతు లేకుండా పోయింది. అధికారుల గాలింపులు కొనసాగుతున్నా తన కొడుకు కోసం తాను కూడా కాలువలోకి దిగినట్లుగా తెలుస్తుంది. తండ్రి తన కుమారుడి కోసం తీవ్రంగా ఆందోళనతో గాలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కన్న కొడుకును ఎలాగైనా తిరిగి తీసుకురావాలన్న తండ్రి తపన చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యుల ఆవేదన, మరోవైపు రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు, ఇలా 3 రోజుల పాటు అన్వేషణ కొనసాగింది. చివరకు వారి యొక్క కష్టం వృధా పాలైంది. అధికారులు మిథున్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదమే చోటు చేసుకుంది. కొడుకు కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన మరోసారి బహిరంగంగా ఉన్నటువంటి మురుగు కాల్వలు, డ్రైనేజీల భద్రత పైన అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో ఓపెన్ డ్రైన్లు ఉండడం చిన్నారులకు ఎంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపిస్తుంది. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఓపెన్ డ్రైన్ ను సురక్షితంగా మార్చి ఉంటే ఈ ప్రాణం కాపాడబడేదా? ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల వద్ద ముందస్తు రక్షణ చర్యలు తీసుకుని ఉంటే ఓ తండ్రి ఇలా కొడుకు కోసం వెతకాల్సినటువంటి పరిస్థితి వచ్చేదా? మిథున్ తిరిగి రాడు కాబట్టి కనీసం అతని మరణంతో మరో కుటుంబానికి ఇలాంటి విషాదం రాకుండా ఉండేందుకు ఇది ఒక హెచ్చరికలాగా మారుతుంది.
ఒక తండ్రి 3 రోజుల వెతుకులాటకి ఇది కేవలం ఒక ముగింపు మాత్రమే కాదు. ప్రజల భద్రత విషయంలో వ్యవస్థలు ఇకనైనా మేల్కోవాల్సినటువంటి సమయం. కొడుకు కోసం కాల్వలోకి దిగినటువంటి ఆ తండ్రి యొక్క దృశ్యం, చివరికి కొడుకు మృతదేహాన్ని చూసినటువంటి ఆ విషాదం చూసిన ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఒకే ఒక్క మాట మిగిలింది. బిడ్డను కోల్పోయినటువంటి తండ్రి బాధకు మాటలు సరిపోవు. ప్రధానంగా తాజాగా దీనికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? గాలిపటం కోసం పూర్తి స్థాయిలో గల్లంతైనటువంటి బిడ్డ చివరకు మృతదేహంగా ఆ తండ్రికి లభించినటువంటి వాదన ఒకవైపు మనం చూస్తుంటే, ఆ తండ్రి స్వయంగా అధికారులకి తోడై తన బిడ్డను తాను కాపాడుకోవాలని, తన బిడ్డ కోసం తాను కూడా గాలింపు చర్యల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి మరోవైపు కనబడుతుంటాయి. అసలు ఓపెన్ గా ఉన్నటువంటి డ్రైన్ల పైన ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా వ్యవస్థ తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా మరోవైపు కనబడుతున్నాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి.